మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం బయలుదేరింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. 200 మంది టీమ్ తో కేటీఆర్, హరీష్ రావు వెళ్తున్నారు. బీఆర్ఎస్ బృందంలో ఇరిగేషన్ నిపుణులు కూడా ఉన్నారు. బ్యారేజ్ల పరిశీలన తరువాత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అసలు నిజాలను ప్రజల ముందు పెడతా ఉంటున్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. మేడిగడ్డను కూల్చాలని కుట్ర చేస్తున్నారని అన్నారు. ప్రాజెక్టులపై దుష్ట రాజకీయాన్ని కాంగ్రెస్ మానుకోవాలని హితో పలికారు. రిపేర్లు చేస్తే సరిపోయేదానికి ఇంత రాద్ధాంతం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. వర్షాకాలంలో ప్రాజెక్టు కొట్టుకుపోవాలని కాంగ్రెస్ అనుకుంటోందా అన్నారు. కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే రిపేర్లు మొదలు పెట్టాలన్నారు కేటీఆర్. రైతు ప్రయోజనాలు కాదు, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా ఇవాళ దుష్ట రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి, ప్రజలకు మళ్ళొక్కసారి కాళేశ్వరం యొక్క గొప్పతనాన్ని వివరించడానికి, పంటలు ఎండిపోకుండా చూసుకోవడానికి, గొంతులు ఎండిపోకుండా మంచినీళ్ళకు కూడా గోస రాకుండా ఎండాకాలంలో చూసుకోవడానికే ఇవాళ మా పర్యటన. కాళేశ్వరం ప్రాజెక్టులో 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు, దాదాపు 1500-1600 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, 270 కిలోమీటర్ల సొరంగ మార్గం, ఇదంతా కలిపితే కాళేశ్వరం. ఇవాళ మా ప్రయాణం మొట్టమొదటిగా ఈరోజు మేడిగడ్డ, తర్వాత అన్నారం పోతా ఉన్నాం. తదనంతరం రాబోయే రోజుల్లో అన్ని రిజర్వాయర్లు కూడా సందర్శిస్తాము. ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయింది. ఇవాళ వర్షాకాలం లోపల రిపేర్లు చేసి అక్కడేమన్నా సమస్య ఉంటే, సాంకేతిక సమస్య ఉంటే దాన్ని నివారించి రైతులకు నీళ్ళు ఇవ్వాల్సిన ప్రభుత్వం బాధ్యత మరిచి మళ్ళొక్కసారి తెలంగాణను ఎడారిగా చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో, దశాబ్దాలు తన పరిపాలనతో కాంగ్రెస్ ఎట్లయితే గోసబుచ్చుకున్నదో తెలంగాణను, మళ్ళా అదే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో దాన్ని ప్రజల దృష్టికి, రైతుల దృష్టికి తీసుకురావడానికే ఆ ప్రయత్నం. అడిగేది ఒకటే, మీకున్న అభ్యంతరం ఏంది రిపేర్ చేయడానికి? బాధ్యుల మీద చర్యలు తీసుకోండి, మేము కాదనట్లేదు. తప్పు జరిగితే బాధ్యుల మీద చర్యలు తీసుకోండి, ఏ రకమైన ఎంక్వైరీలు వేస్తారో వేసుకోండి, కానీ మా మీద కోపం రైతుల మీద తీర్చుకోకండి. ఎండిపోతున్న పంటలు ఇప్పటికే స్టార్ట్ అయింది, ఆ ఇబ్బంది ఇప్పటికే స్టార్ట్ అయింది. వాటిని కూడా సందర్శిస్తుంది మా పార్టీ నాయకత్వం. కాళేశ్వరం యొక్క సమగ్ర స్వరూపం, ప్రజాధనంతో కొట్టిన ప్రాజెక్టును ఇవాళ పూర్తి స్థాయి దుష్ట ఆలోచనతో, ఒక కుట్రతో కూల్చే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తున్నదో, వరద నీటిలో కొట్టుకపోవాలి, రిపేర్ చేయకపోతే వర్షాకాలంలో వరద వస్తే మొత్తం బరాజ్ కొట్టుకపోవాలన్న ఆలోచన ఏదైతే చేస్తున్నదో దాన్ని ప్రజలకు చెబుతాము. తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ బృందం మేడిగడ్డకు బయలుదేరి వెళ్లింది. అక్కడి నుంచి మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. మేడిగడ్డకు బయలుదేరారు బీఆర్ఎస్ నేతలు. ఇక్కడ నుంచి తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు కేటీఆర్ నేతృత్వంలో ఇక్కడ నుంచి బయలుదేరారు. వారితో పాటు 3 మాజీ ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, అసలు ఏం చూపించాలనుకుంటున్నారు మీరు మేడిగడ్డలో? మేడిగడ్డ ప్రాజెక్టు కాళేశ్వరంలో ఒక భాగం. మేడిగడ్డ బ్యారేజ్ చాలా చిన్న భాగం. 85,000 కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో 3,500 కోట్లది మేడిగడ్డ బ్యారేజ్. ఆ బ్యారేజ్లో 48 పిల్లర్లు ఉంటే 3 పిల్లర్లు కొద్దిగా దెబ్బతింటే మొత్తం ప్రాజెక్టే కొట్టుకపోతున్నది, ప్రాజెక్టే పోయింది అన్న ప్రచారం ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అందుకోసం ప్రజలకు నిజాలు చూపించాలని మేడిగడ్డ ప్రాజెక్టులో, కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డనే లేదు, మేడిగడ్డ బ్యారేజ్తో పాటు అన్నారం, సుందిల బ్యారేజ్లు ఉన్నాయి, 21 పంప్ హౌజులు ఉన్నాయి, 19 సబ్స్టేషన్లు ఉన్నాయి, 200 కిలోమీటర్ల సొరంగం ఉన్నది, 1500 కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి. ఇట్లా ఇవన్నీ కూడా ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్టులో. ఆ ఒక చిన్న కాంపోనెంట్ మేడిగడ్డ బ్యారేజ్ అనేది 3,500 కోట్ల కాంపోనెంట్. కట్టింది మీ ప్రభుత్వమే, ప్రమాదం జరిగింది మీరు అధికారంలో ఉన్నప్పుడే. అదే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మీరు నాణ్యత లోపించినటువంటి కన్స్ట్రక్షన్ చేయడమో లేకపోతే మీ నిర్లక్ష్యమో ఏదో కారణం వల్ల జరిగింది, విచారణ చేస్తున్నాం. దురదృష్టవశాత్తు అట్లా జరగకూడదు, కానీ జరిగింది. జరిగిన దాన్ని రిపేర్ చేసుకొని తొందరగా నీళ్ళు ఆపుకొని రైతులకు నీళ్ళు ఇవ్వాలి. అది చేయకుండా మొత్తం ప్రాజెక్టే కొట్టుకుపోయే విధంగా వ్యవహారం చేసి మమ్మల్ని బదనాం చేసి ఏదో గట్టెక్కుదామని చూస్తున్నారు. అది జరగదు. ఆ నిజాలు చెప్పేందుకే ఇవాళ మేము కాళేశ్వరం ప్రభుత్వం తరపున అందరు ఎమ్మెల్యేలను తీసుకెళ్ళినప్పుడు మీరు అక్కడికి అటెండ్ అవ్వలేదు. అదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నగా నిలదీస్తూ ఉంది. ఎందుకని ఆ రోజు అటెండ్ అవ్వలేదు, ఈ రోజు సపరేట్గా ఎందుకు కట్టుకొని అబద్ధం ప్రచారం చేయడానికే పోయినప్పుడు మేము వాళ్ళతో ఎందుకు పోతామండి? ఇప్పుడు మేము పోతున్నాము, వాళ్ళని పిలిచాము, రండి మంత్రులు రండి అని పిలిచారు మా కేటీఆర్ గారు. వాళ్ళు వస్తే వాళ్ళని మేము కూడా ఇప్పుడు అదే అంటున్నాం, రండి మాతో అంటున్నాం. కేవలం ఆరోపణలకు మాత్రమే ప్రభుత్వం
పరిమితమైంది. అక్కడ రిపేర్ చేసి ఆరోపణలు చేయొచ్చు, విచారణ చేయొచ్చు, వీటన్నిటిని కూడా కొనసాగిస్తూనే ఖచ్చితంగా రిపేర్ చేయాలనే డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు. ఓవైపు ఇదే రోజు కాంగ్రెస్ పాలమూరు బాట పట్టింది. పాలమూరు సంబంధించినటువంటి ప్రాజెక్టులను పరిశీలిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ అటువైపు వెళ్తుంది. ఇటు గోదావరికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు యాత్ర కోసం బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు వెళ్తున్నారు. నీటి పోరు రెండు పార్టీల మధ్య స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఎలక్షన్కి సంబంధించి ఇదే ఎజెండాగా కూడా మనం చూడొచ్చు. ఓటు స్టూడియో.